గైస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మన గ్రే హార్స్ని కొన్నప్పటి నుంచి ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం ఫెరీలు ఎక్కిపోతున్నాం, అది కూడా లైక్ సీని దాటిపోతున్నాం. హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో ఈరోజు వచ్చేసి డే 5 అనమాట. మనమైతే ఇంకా మురుడేశ్వర్లోనే ఉన్నాం. నిన్న నైట్ చెప్పినట్టే ఇప్పుడైతే మనము స్ట్రైట్గా హొనావర్కి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8 అయింది. సో లేచి రెడీ కూడా అయిపోయాం. సో మన సాగర్ బ్రో వాళ్ళని అయితే మనం 9కి గుడి ఎదురుకి కలుస్తున్నాం. హొనావర్లో అయితే బ్యాక్ వాటర్స్లో బోటింగ్ చాలా ఫేమస్, బట్ మనమైతే బోటింగ్ చేయట్లేదు, అది ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ ఆల్సో సో వాళ్ళు బోటింగ్ ఛార్జ్ చేస్తారనమాట. దాని ప్రైస్ అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, వెళ్ళి కనుక్కొని చెప్తాను మీకు. సో ఫేమస్ వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే ఉంది అక్కడ హొనావర్లో. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. సో వుడెన్ బ్రిడ్జ్ మీద మనం నడుస్తూ వెళ్ళచ్చు. సో వెళ్ళేసి ఆ వుడెన్ బ్రిడ్జ్కి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయ్యి సో విల్ ప్యాక్ ఎవ్రీథింగ్ హియర్ అండ్ విల్ లీవ్ ఫ్రమ్ హియర్ టు గోకర్ణ. రండి వెళ్తూ మాట్లాడుకుందాం మళ్ళీ. గైస్ ఇక్కడ మైలేజ్ చూసారని చూపిస్తుంది, యావరేజ్ 18.8. కార్లో కూడా ఇంత మైలేజ్ రాదు కదరా బాబు. ఈవెన్ సిటీలో కూడా నాకు ఎప్పుడు ఈ మైలేజ్ రాలేదు. టైం అయితే 9 వస్తుంది, ఇంకొక 5 minutes ఉంది అంతే. మనమైతే టెంపుల్లో ఎదురుగా వెళ్తున్నాం మీటప్ పాయింట్కి. హొనావర్ బోర్డ్ వాకింగ్ వచ్చి ఇక్కడ నుంచి 22 kilometers ఉంది అండ్ 30 minutes చూపిస్తూ ఉంది రైట్ టైము. మనము నిన్న నైట్ డిన్నర్ తెచ్చుకుంది ఈ హోటల్ నుంచే, కరావళి లంచ్ హోమ్ అని ఉంది కదా. సో ఫుడ్ చాలా బాగుంది, మీరు కావాలని ట్రై చేయొచ్చు ఇక్కడ నాన్ వెజ్. సాగర్ బ్రో వాళ్ళు కూడా వచ్చేసారు, ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తినేస్తాం వెళ్ళే దారిలోనే. బ్రో పెట్రోల్ పట్టుకొస్తా. నో వై నో. సో బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఆగాము. అవును బ్రో, ఉంది 60 km ఉంది రేంజ్. కలిసి మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. దీనిలో స్పెషల్ ఏంటంటే ఈ వడ చూస్తున్నారా, ఇది వచ్చేసి సగ్గుబియ్యంతో చేసిన వడ, చాలా యూనిక్గా ఉంది. ఇప్పుడు వరకు ఇది టేస్ట్ చేసిన లేదన్నమాట, ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా. ఇసి లోపలంతా సగ్గుబియ్యం ఉంటుంది. సో దీనికి డిప్పింగ్గా స్వీట్ లెస్ ఇస్తాడు. బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాం హొనావర్ బోర్డ్ వాక్కి. అసలు ఎక్కడికి వెళ్ళినా బ్రేక్ఫాస్ట్ మాకు దోశలే దొరకట్లా. యు నో వై? డ్యూ టు ద LPG షార్టేజ్. అక్కడెక్కడో అమెరికా ఇరాన్ కొట్టుకుంటుంటే మధ్యలో మనం బలైనట్టు వాళ్ళు కొట్టుకోవడం వల్ల ప్రతి కంట్రీ బలి అవుతుంది. గైస్ ఇదే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఇది మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ అని చూసారా, మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్. దిస్ ఇస్ ఎంట్రీ. గైస్ మనము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోర్డ్ వాక్ అయితే వచ్చేసాం. ఇక్కడ పర్ హెడ్ ఎంట్రీ ఛార్జ్ 20 rupees ఛార్జ్ చేస్తున్నారు. అండ్ కావాలంటే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకునే వాళ్ళు 1000 rupees కట్టేసి లోపలికి వెళ్ళి చేసుకోవచ్చు. ఇక్కడ ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి ఇక్కడ అంతా డీటెయిల్స్ పెట్టినాడు, బట్ ఏమీ కనిపించట్లా, మొత్తము చెదిరిపోయినది. సో దిస్ ఈస్ హౌ వుడెన్ బ్రిడ్జ్ ఆన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లుక్స్. ఇక్కడికి వచ్చేసి చాలా సరదాగా ప్రశాంతంగా ఈ వుడెన్ బ్రిడ్జ్ పైన వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా నిశ్శబ్దంగా ఉంది చుట్టుపక్కలంతా. ఇది వీక్డే కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది. వీకెండ్స్లో అయితే ఇలా ఉండే ఛాన్సే లేదు అసలు. మనకి ఇక్కడ కనిపించేదంతా మ్యాంగ్రూవ్ ఫారెస్టే. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసి మనకి శరావతి రివర్ మీద ఉంటుంది. వాటర్ అయితే చాలా డర్టీగా ఉన్నాయి, బికాజ్ ఇది సీజన్ అయితే కాదు, వర్షాలు కూడా పడలేదు ఎప్పుడు. బట్ మాన్సూన్ సీజన్లో నెక్స్ట్ లెవెల్లో ఉండబోద్ది ఇది. కనెక్టివిటీ బాగా ఇచ్చారు యాక్చువల్లీ. అప్పటి నుంచే సేమ్ ఇదే వాడుతున్నారు, కానీ ఇప్పుడు క్వాలిటీ బాగా వచ్చింది. అయిపోయింది, ఆటోమేటిక్గా అవుతుంది. రమ్య పెద్ద తలకనే ఇప్పుడు శాటిలైట్ చిన్న నిదానంగా వస్తుంది. నీవు అది అట్టు కాదు.
శాటిలైట్ చాలా స్లో వస్తుంది బ్రో. సో బ్రో చేతి పెట్టుకో, ముందు పెట్టుకో భయ్యా. క్యాలిబ్రేషన్ అడగలేదా? అది పర్లేదు భయ్యా, నేను ఫ్లై చేస్తా. క్యాలిబ్రేషన్ నడుస్తుంది. రైట్. ఓ దీంట్లో సెన్సర్స్ ఉండదు కదా? ఉండవు. నాదంతా వెళ్ళదు బ్రో, ఎంత ఆపినా. పెట్టుకుందా చూసుకోండి. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో మెయిన్ స్పాట్ ఇదే అనమాట, మనకి నేరుగా కనిపించేదే. సో అటు ఇటు బ్యాక్ వాటర్స్, మధ్యలో వుడెన్ బ్రిడ్జ్ అండ్ నేరుగా మెయిన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లైక్ థిక్ మ్యాంగ్రూవ్స్. సో లాట్ ఆఫ్ పీపుల్ కమ్ హియర్ ఓన్లీ ఫర్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనమాట. ఎవ్వరు లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్కి అంత ఎక్కువ సపోర్ట్ లేదు, జస్ట్ బోత్ సైడ్స్ గట్లు కట్టేసి అంతే ఉంది. సో వెళ్ళేటప్పుడు కూడా ఊగుతూ ఉంది మధ్యలోకి వెళ్ళాక. మనమైతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చేసి సాగర్ బ్రో రెంటల్ బైక్ బుల్లెట్ ఉంది, అది డ్రాప్ చేయాలంటే ఇక్కడికి వచ్చేసి డ్రాప్ చేసి మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు మురుడేశ్వర్. బ్రో చాలా కష్టంగా ఉంటుంది తోలడం. యూ నీడ్ లాట్ ఆఫ్ స్కిల్ టు రైడ్ దట్ బైక్. చాలా కష్టం తోలడం, దీనికన్నా. అవును ఇది ఇలా ఉంటుంది. అవును అది మన బొమ్మ హైట్లో ఉంటుంది, ఇది కిందకు ఉంటుంది. అవును అవును నేను రైజెస్ వేయించున్నా. అచ్చా హ్యాండిల్ బారే మార్చేసారా? ఓకే 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 అది కాకుండా సీట్ ఇంకా హైట్ ఉంది అది, దానివల్ల. గాయ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే షరావతి రివర్. ఇప్పుడు మనం షరావతి రివర్ పైనుంచి వెళ్తున్నాం. సో రైట్ సైడ్ అంతా చూస్తే మీకు ఫిషింగ్ బోట్స్ అన్నీ కనిపిస్తాయి.
సో ఆ రివర్కి అవతల అచ్చరంతా బీచ్ ఉందన్నమాట. యు సీ ఎవ్రీథింగ్ ఓవర్ దేర్ ఈస్ ఎ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మనం మురుడేశ్వర్ కూడా వచ్చేసాం. ఇంక రూమ్కి వెళ్ళి ఫట్ రెడీ చేసి లగేజెస్ అంతా బైక్ మౌంట్ చేసి మనమైతే మళ్ళీ స్టార్ట్ అవుతాం గోకర్ణకి. నిన్న నైట్ మనం డిన్నర్ తెచ్చుకున్నాం కదా హోటల్, ఈ హోటల్ అది బాగుంది ఫుడ్. గోపురం చూసారా ఎంత బాగుందో, ఎంత పెద్దది. ముందర బ్రో వాళ్ళని వాళ్ళ రూమ్ దగ్గర డ్రాప్ చేసి బైక్ తీసుకుని వెళ్ళి బైక్ ఇంకా లగేజ్ మౌంట్ చేయాలి. బ్రో వెళ్ళి రెడీ చేసి లగేజ్ మౌంట్ చేసుకుని కాల్ చేస్తా. మీరు ఫోన్ చేయండి నాకు. అది నేనే కాల్ చేస్తా. సో గైస్ మన రూమ్ అయితే చెక్అవుట్ కూడా చేసి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు సాగర్ బ్రో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. సో కలిసి లంచ్ చేసి ఇంకా మేము టాటాలు బాయ్ చెప్పేసుకుంటాం. వాళ్ళు వచ్చేసి ఈరోజు ఈవినింగ్ మురుడేశ్వర్ నుంచి బ్యాక్ టు బెంగళూరు. బ్రో ఇప్పుడు మేము కుమ్తాకి వెళ్ళేసి ఫెరీ మీద వెళ్తాం. కుమ్తాకి వెళ్ళేసి ఫెరీ ఉందిగా, ఫెరీలో వెళ్తాం. గైస్ ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు సే బై టు అవర్ బ్రో. నైస్ టు మీటింగ్ బ్రో. యా కలుస్తూనే ఉంటాం ఇంకా. సో ఇక్కడ నుంచి బ్రో వాళ్ళు రూమ్కి వెళ్ళిపోతారు. వాళ్ళు నైట్ అయితే వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నుంచి మనం గోకర్ణ. ఓకే బాయ్ కా. You have been added into the community group. Oh, nice bro. Thank you. You are in Sagar's very private community group. Like e-bikes ki koncham. అవునవును ఇలా ఉండాలి. యా ఓకే బ్రో, విల్ మీట్. బాయ్. గోకర్ణకి 59 కిలోమీటర్స్ చూపిస్తుంది అండ్ 1 అవర్ చూపిస్తుంది. మనం గోకర్ణకి పెట్టలేదు మ్యాప్. మనమైతే గోకర్ణకి ఎంటర్ అయ్యే ముందు గోకర్ణలోకి ఫెరీలో ఎంటర్ అయిపోతున్నాం. ఫస్ట్ టైం మన బైక్ని అయితే సముద్రం మీద ఫెరీలో తీసుకెళ్తున్నాం. లొకేషన్ అయితే అక్కడికే పెట్టుకున్నాం. అంటే గోకర్ణకు ముందు లైక్ హైవేలో కూడా వెళ్ళొచ్చు అండ్ ఆల్సో కొత్త ఎక్స్పీరియన్స్ కావాలంటే చాలామంది బైకర్స్ అలాగే ఫెరీలో బైక్ని ఎక్కిచ్చేసి వెళ్తారనమాట షిప్లో. సో మనం కూడా అలాగే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. సాగర్ బ్రో వాట్ ఏ లవ్లీ పర్సన్. అసలు లైక్ పరిచయమైన తక్కువ టైంలోనే చాలా క్లోజ్ అయిపోయాం, ఫ్రెండ్స్ లాగా అయిపోయాం. I was so happy that these kind of people are still exist in this era. Guys, మనమైతే డైవర్షన్ తీసుకున్నాం హైవే నుంచి ఈ రోడ్లోకి. నేరుగా గోకర్ణకి వెళ్ళాలనుకుంటే నేరుగా హైవేలోనే వెళ్ళిపోయి ఉండొచ్చు. మనం ఫెరీలో వెళ్దాం అనుకుంటున్నాం కదా, అందుకనేసి కుమ్తా అనే విలేజ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. సో గోకర్ణ కన్నా ముందు కుమ్తా నాకు ఏరియా వస్తుంది. సో వయా కుమ్తా వెళ్ళేసి అలాగే నేరుగా గోకర్ణ సైడ్ వెళ్ళామంటే లాస్ట్కి వెళ్ళిపోతే అక్కడ మనకి ఫెరీ ఉంటుంది అనమాట. బైక్స్ని ఎక్కించుకొని వెళ్తుంది అది ఫెరీ. ఆ పేరు నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. అజ్ఞాత ఏదో వస్తుంది అబ్బా, ఏతో స్టార్ట్ అవుతుంది. నేను అక్కడికి వెళ్ళాక చెప్తాను మీకు అదేదో. ఇదిగోండి, ఇటు వెళ్తే 47 మినిట్స్, ఇటు వెళ్తే 1 అవర్ 4 మినిట్స్. ఎందుకంటే ఇక్కడ ఆగనాశి దగ్గర మనం ఫెరీ ఎక్కాలి. ఇందాక చెప్పే కదా పేరు గుర్తులేదని, ఆ పేరు వచ్చేసి ఆగనాశి ఫెరీ పాయింట్ అని ఉంటుంది. గాయస్ ఇక్కడ వ్యూ చూస్తున్నారా, ఎదురుగా అదంతా బీచ్. మనం కొండెక్కి కిందకి దిగుతున్నాం ఇప్పుడు. అదంతా బ్యాక్ వాటర్స్. ఇదిగో వచ్చేసాం ఈ ఊరికి. ఇంకా కొంచెం దూరంలోనే ఫెరీ ఉండబోద్ది. గాయస్ బైక్ అయితే తీసుకున్నా, అంటే ఫస్ట్ టైం ఫెరీ ఎక్కుతున్నాము, నా బండి నేనే తోలాలి కదా, అందుకని తీసుకున్నా. వచ్చేసాం ఫెరీ దగ్గరికి. ఇక్కడ నేను వచ్చానప్ప 2 years బ్యాక్ బీచ్ ట్రెక్ అని చెప్పాను కదా. సో ఇక్కడికే ఆ టెంపోస్ అక్కడ పెట్టేస్తారు, నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి బోట్ ఎక్కి అటు సైడ్కి వెళ్ళి బీచ్ ట్రెక్ స్టార్ట్ చేసాం మేము. సేమ్ అదే స్పాట్ ఇది. ఎస్ సేమ్ స్పాట్ ఆడ. ఎస్ ఎగ్జాక్ట్లీ ఇక్కడే అన్నా ఫెరీ గోకర్ణ. ఓకే, బోట్ అయితే లేదు ఇప్పుడు. సో బోట్ వచ్చాక ఫెరీ వచ్చాక ఈ బండ్లన్నీ ఫెరీలో వెళ్తాయి. అక్కడ కనిపిస్తుంది కదా అటు సైడు, అక్కడికి వెళ్తుంది ఫెరీ.
అక్కడ ఇటు సైడ్ కనిపించేది మొత్తం సీఏ. ఇక్కడ దూరంగా పెద్ద పెద్ద బోట్లు కనిపిస్తున్నాయి. క్రాబ్స్ అంతా ఉన్నాయి ఇక్కడ. వచ్చేసింది ఫెర్రీ దగ్గరికి వచ్చేసింది. కాకపోతే అందులో ఎన్ని బైకులు పడతాయనేది ఇప్పుడు పెద్ద డౌట్. ఇక్కడేమో చాలా బైక్స్ ఉన్నాయి. ఫెర్రీ వచ్చేసింది. మన బండి పడుతుందో లేదో డౌట్. గైస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మన గ్రే హార్స్ని కొన్నప్పటి నుంచి ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం ఫెర్రీలు ఎక్కిపోతున్నాం. అది కూడా లైక్ సీని దాటిపోతున్నాం. మన బైక్ కరెక్ట్గా సరిపోయింది. ఒక్క బైక్ కూడా ప్లేస్ లేదు ఇక్కడ. గాయస్ చూసారా ఫైనలీ మన గ్రే హార్స్ అయితే ఫెరీలో ఉంది. సో దిస్ ఇస్ వెరీ స్మాల్ ఫెరీ. జస్ట్ 7 బైక్స్ పట్టాయి అంతే. ఇప్పుడు మనం అక్కడ కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్తున్నాం. అది గోకర్ణ అనమాట. ఎటు చూసినా సీ వాటర్ ఉన్నాయి ఇక్కడ. సో అదంతా ప్రాపర్ సీ. అది ఇక్కడ చూసిన అలలు కూడా వస్తుంది. ఈ గాయస్ ఫస్ట్ టైం మన గ్రే హార్స్ ఫెరీలో వెళ్తుంది. ఈ డిఫరెంట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది. పొరపాటున ఏమన్నా కింద గొప్ప పడి పోయిందంటే మన గ్రే హార్స్ గోయిందా, అన్ని ఎలక్ట్రానిక్స్ గోయిందా. మీరు కానీ బైక్ లో రావాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఎందుకంటే మన బైక్స్ ని అప్పుడు ఫెరీలో పెట్టలేము. ఛాన్స్ ఇచ్చినప్పుడు ఫెరీలో వేసి తీసుకెళ్ళిపోవడం అనమాట. ఇది కూడా కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఒక బైక్ వచ్చేసి 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు అనమాట. మన 2 బైక్స్ సో 100 రూపీస్ ఇచ్చారు. ఆల్మోస్ట్ వచ్చేసాం ఇక్కడికి. ఇక్కడ దిగడమే. సో విల్ గెట్ రెడీ. ఇదిగోండి ఆల్మోస్ట్ వచ్చేసాం. అక్కడ తీసుకెళ్ళి పెడతాడు ఫెరీని. ఇప్పుడు పెద్ద టాస్క్ దీన్ని వెనకాల తీసుకురావడం. వెనకాలకి నెట్లే ఉంది. వీళ్ళేమో తీసుకుపోయి అక్కడ పెడతాడు. అదేమో పైకి స్లోప్ ఉంది. ఫస్ట్ నువ్వు వెళ్ళిపో. అన్ని బైక్లు వెళ్ళిపోయాక మనం తీస్తాం. ఓ ఏమ్మా ఎంత కష్టం తీసుకెళ్దాం. అది అమ్మా ఇంకా 8.6 కిలోమీటర్ ఉంది. 20 మినిట్స్లో వెళ్ళిపోతాం. ఆ బోట్ చూసారా, ఫిషర్ మ్యాన్ బోట్. అది చేపలు పట్టుకుని వచ్చారు ఇప్పుడే. చేపల వాసన వస్తుంది ఈడ. ఏంట్రా ఈ దారిలో లేవీడా. ఓ సూపర్ దారి. మనోడు అట్టెక్కుతాడు. తగిలింది అనుకున్నా తగులుతుందని. నాకు భలే అనిపించింది మన గ్రే హార్స్ నా ఫెరీలు వేసుకుని వస్తుంటే. మనమైతే గోకర్ణ కూడా వచ్చేసాం. ఇంకొక 6 కిలోమీటర్ ఉంది మన రూమ్కి. యాక్చువల్గా మన హోటల్ వచ్చేసి బీచ్ ఫేసింగ్ రిసార్ట్. ఈ రిసార్ట్ వచ్చేసి యాక్చువల్లీ మనకి మన సాగర్ బ్రో చెప్పాడు బాగుంటుంది. వాళ్ళు అందులోనే ఉన్నారంట. మన రిసార్ట్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇంకొక 200 మీటర్స్. గైస్ మనమైతే వచ్చేసాం. బైక్ ఇక్కడ పార్క్ చేసాం. బట్ మన స్టే అయితే ఇది కాదు. సో ఇలాగ సందులో ఇలాగ వెళ్ళి అలా వెళ్ళాలన్నమాట బీచ్ పక్కన. ఒకటే ప్రాబ్లం, ఇక్కడ బైక్ సేఫ్గా ఉంటుందా లేదా అనేది ప్రాబ్లం నాకు. ఇప్పుడు పరోటా మాస్టర్ లాగా ఉన్నావు కదరా. పరోటా మాస్టర్ లాగా ఉన్నావు. బనీని వేసుకొని డాబాలో ఉంటారు చూడు, తల్ల బనీని వేసుకొని. బా ఈ క్లైమేట్కి ఎలా ఉంటేనే పరోటా మాస్టర్. హాయ్. మనమైతే మన హోటల్ కూడా వచ్చేసాం. వెనక్కి కనిపిస్తుంది కదా, ఇదే మన స్టే చేసే హోటల్. సో ఇది వచ్చేసి బీచ్ కానుకొనే ఉంటుంది. ఇప్పుడు నేను బయటకు వచ్చిన జస్ట్ ఇది ఎంట్రన్స్. బయట పెట్టగానే మొత్తం బీచ్ చూపిస్తా చూడండి. చూసారా, ఇది మన స్టే అండ్ డైరెక్ట్గా ఇది బీచ్.
బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది. టైం 5:30 అయింది ఎగ్జాక్ట్గా. సన్సెట్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇక్కడ వరుసగా మనకి రిసార్ట్సే ఉంటాయి. ఇది మాది ఈ రిసార్ట్. అంటే పక్కనంతా కేవ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. వరుసగా ప్రతి దగ్గర కేవ్సే ఉన్నాయి. సో ఇప్పుడు 5:30 అయిపోయింది. మేమైతే స్నానం చేసి కూడా రెడీ అయిపోయాం. ఇప్పుడైతే మనం గోకర్ణ మెయిన్ మహాబలేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. చూసారా కింద పంచ కూడా కట్టేసా. సో మెయిన్ గోకర్ణ టెంపుల్కి అయితే పంచ ఇస్ మ్యాండేటరీ. పంచ అండ్ కండువా జెంట్స్కి అయితే మ్యాండేటరీ. సో అది కూడా కట్టేసా, రెడీ అయిపోయా. ఇంకా మనం అయితే టెంపుల్కి వెళ్దాం. సో ఈ హోటల్ నేమ్ వచ్చేసి రాయల్ వింటేజ్ బీచ్ స్టే. సో బోత్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఆల్సో ఫస్ట్ ఫ్లోర్ రెండు ఉన్నాయి. సో మన రూమ్ వచ్చేసి ఇది. సో ఇది బెడ్. మా జాకెట్స్ అక్కడ హ్యాంగ్ చేసాం అండ్ హెల్మెట్స్ రెండు కింద పెట్టేసాం. సో దిస్ ఈజ్ ద రూమ్ అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్. మనం ఈరోజు ఇన్ని టెంపుల్స్ తిరిగాం కదా. కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్, ధర్మస్థల, ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ అండ్ మురుడేశ్వర్. అన్ని టెంపుల్స్లో పంచ మ్యాండేటరీ అంటారు. బట్ ఏ టెంపుల్కి పంచ అయితే మ్యాండేటరీ లేదు. ఆల్సో కొన్ని టెంపుల్స్లో అయితే షర్ట్ ఇప్పే లిటరలీ కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్, ధర్మస్థల అండ్ ఈ రెండు టెంపుల్స్లో అయితే షర్ట్ ఖచ్చితంగా ఇప్పాలి. ఈవెన్ మీరు టీ షర్ట్ వేసుకెళ్ళినా ప్యాంట్ వేసుకెళ్ళినా కూడా అయిపోద్ది. ఇక్కడ స్పెషల్లీ గోకర్ణలో మహాబలేశ్వర్ టెంపుల్లో మాత్రం జెంట్స్కి ఓన్లీ పంచ అండ్ కండువా మ్యాండేటరీ. ఆల్సో గుడిలోకి వెళ్ళాక షర్ట్ అయితే రిమూవ్ చేసేయాలి. అలాగే లేడీస్కి అయితే ఓన్లీ శారీ అనమాట. శారీ ఇంకా ఫార్మల్ డ్రెస్ ఉంటుంది కదా, వాళ్ళు ఏదో ఆ డ్రెస్ అలౌడ్ అంతే, మిగతా ఏది అలౌడ్ చేయరు. ఇవ్వండి మనమైతే ఇలా వచ్చాం బైకులు పెట్టేసి. ఇలా వెనక బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం. ఆడ మనోడు వెళ్తున్నాడు కదా సాయి, అటు నుంచి ఇలాగొచ్చి అలా వెళ్ళాం మన హోటల్కి. మనకి ఇక్కడ దాటుకునేది మెయిన్ టాస్క్. ఈ ఒక్కరావు సందులో ఉంది. ఈ సందులో నుంచి దాటుకోవాలి. మనం తగులుకుందంటే పడ్డామే. ఈ సందులో నుంచి దాటుకోవాలి. ఇది ఒకటే మైనస్. అటు సైడ్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంది కానీ బట్ మనం బీచ్లోనే ఎక్కువ దూరం నడవాల్సి వస్తుంది బైక్స్ అక్కడ పార్క్ చేసి. బట్ ఇక్కడైతే ఈ హోమ్ స్టే వేరే హోమ్ స్టే ఇది. ఇక్కడ బైక్స్ పెట్టేసి కొంచెం దూరం నడుచుకెళ్ళిపోవచ్చు. ఇక్కడ గోకర్ణలో ఆల్మోస్ట్ గోవా వైబ్స్ వస్తున్నాయి. లైక్ ఈ స్ట్రీట్స్, ఇల్లులు, చిన్న చిన్న సందులు, అంతా టెంకాయ చెట్లు. మన హోటల్ నుంచి గుడి వచ్చేసి జస్ట్ 3 కిలోమీటర్స్లోనే ఉంది. రైట్ గైస్, మనం టెంపుల్కి కూడా వచ్చేసాము. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించేదే మెయిన్ టెంపుల్. సో ఇదే మన గోకర్ణ శ్రీ మహాబలేశ్వర్ మెయిన్ టెంపుల్. టెంపుల్కి పక్కనే శ్రీ మహాగణపతి దేవ్ టెంపుల్ ఉంటుంది. మెయిన్ శ్రీ మహాబలేశ్వర్ టెంపుల్ దర్శనానికి ముందు మహాగణపతి టెంపుల్లో దర్శనం చేసుకోవాలని చెప్తున్నారు. సో మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి నెక్స్ట్ ఇప్పుడు మనం గుళ్ళకైతే ఎంటర్ అవుతున్నాం. గుడిలో నో ఫోన్ అలౌడ్, కాకపోతే రికార్డింగ్ అయితే చేయట్లేదు నేను. గాయ్స్, మనకి ఇక్కడ రైట్ సైడ్ ఉండేది వచ్చి ఇంకో ఎంట్రన్స్. మనకి ఇంకో ఎంట్రన్స్ ఎదురుగానే కొంచెం దూరం వెళ్తేనే బీచ్ కనిపిస్తుంది. సో ఈ ఎంట్రన్స్ ఎదురుగా వచ్చామంటే ఒక 100 మీటర్స్ లోనే మనకి గోకర్ణ కుడ్లే బీచ్ ఉంటది. ఇదిగోండి బోర్డు కూడా వేస్తుంటారు మెయిన్ బీచ్ అని చెప్పి. సో గోకర్ణ ఒక మెయిన్ బీచ్ ఇదే. చూస్తున్నారు కదా గాయ్స్, ఇదే గోకర్ణ మెయిన్ బీచ్. అసలు చాలా రిలాక్స్గా ఉంది. డైరెక్ట్ నేరుగా బీచ్ దాడు కనిపిస్తున్నాయా అలలు లైట్గా. బీచ్ పక్కనే కేఫ్.
ఇలాగ మంచిగా టేబుల్ అరేంజ్ చేసుకుని పీస్ఫుల్గా ఉంది. ఎవరు జనాలే లేరు. ఈ కేఫ్లో కూడా ఓన్లీ మేము ఇద్దరం ఉన్నాం. చాలా ప్రశాంతతగా ఉంది. చూస్తున్నారా, ఈ బీచ్కి ఆనుకొని చాలా కేవ్స్ ఉన్నాయి ఇక్కడ వరుసగా. ఎటు చూసిన లైటింగ్స్, ఎటు చూసిన కేవ్సే కనిపిస్తున్నాయి.